గాలివానకు నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు. రుద్రవరం మండలంలో వరుసగా రెండవ రోజు భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి స్థానిక హైస్కూల్ సమీపంలో గల ఆటో స్టాండు వద్ద విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఒకచోట ఇనుప స్తంభం ట్రాన్స్ఫార్మర్ మీద పడింది. ఇంకొక చోట చెట్టు స్తంభం విరిగి రఫీ గాలి మిషన్లో గాలి పట్టించుకొనుటకు తీసుకువచ్చి వర్షం పడుతుండగా అక్కడే పెట్టి వర్షం తగ్గిన తర్వాత తీసుకొని వెళ్ళాలని అనుకునే లోపే ఆటోపై మాను కరెంటు స్తంభం పడి నష్టపోయానని బాధితుడు నేగల మూర్తి అన్నాడు. ఆటో యూనియన్ లీడర్ గంగయ్య మాట్లాడుతూ, గత ఏడాది నేగల మూర్తి అనే వ్యక్తి ఆటోపై చెట్టు కొమ్మ విరిగి నష్టపోగా ఈరోజు వర్షం మరియు భారీ గాలివాన రావడంతో చెట్టు విరిగిపడి ఆటో నుజ్జునుజ్జయింది. ఇన్సూరెన్స్ లేనందున రెండవ ఆటో కూడా కోల్పోయాడు. ఆటో నడిపితే గాని బ్రతకలేని స్థితి కనుక సంబంధిత అధికారులు స్పందించి బాధితుడికి సహాయం చేయవలసిందిగా ఆటో యూనియన్ లీడర్ గంగయ్య కోరారు. ఇంట్లో అయితే ఇన్ని అన్నాం మేము అంటే మేము నలుగురం ఎన్ని అన్నాము, నలుగురం ఉన్నాం ఇక్కడ. నేను అదో మూర్తిగాడు అష్టాపురం దగ్గర ఆనుబడి గత సంవత్సరము ఇలానే బండి డ్యామేజ్ అయ్యి చాలా దెబ్బలు తగిలినాయి. మళ్ళీ ఇప్పుడు రుద్రవరంలో ఈ వాన బీభత్సంగా పడడంతో మళ్ళీ అదే పరిస్థితిలో అతని ఆటో పైనే మాన్లు రేగులు షెడ్డు పడి బండి చాలా డ్యామేజ్ అయిపోయింది. దొక్కాలని ఆటో వాళ్ళ జీవిత పరిస్థితులలో ఇట్లా డ్యామేజ్ల వల్ల చాలా నష్టపోతున్నాము. దయచేసి మా ఆటోకు ఏదన్నా సాయం ఖర్చులకు ఇవ్వవలసినదిగా మనవి చేస్తున్నాము. గవర్నమెంట్ తరఫున అయ్యా గత సంవత్సరం ఇదే పట్టి మేము టీచర్లము ఫైనాన్షియల్ చేసుకొని తాట పెట్టుకుంటే గతంలో మీరు దాటిన తర్వాత సుమారుగా ఒక ఆటోలో భంగం అయిపోయింటే దాంట్లో 2 లక్షలు ఖర్చు పెట్టుకొని మరో తయారు చేసుకుంటాండి. ఆ టైంలో 3 రోజులు నాకు టాబ్లెట్ పెట్టుకుంటే ఈ పరిస్థితి ఏంటంటే మీ గవర్నమెంట్ దయచేసి అక్కడ తీరడానికి సాల్వ్ చేయాలని